కోవూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం పలు కీలక అభివృద్ది పనులకు వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కోవూరును మున్సిపాలిటీగా మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో గళమెత్తడాన్ని సభ్యులు స్వాగతిస్తూ అభివృద్దే లక్ష్యంగా పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ గత 20 నెలల కాలంలో వార్డుల వారీగా జరిగిన అభివృద్ది పనులపై సభ్యులతో చర్చించామని ధీమా వ్యక్తం చేశారు. సేవయే మార్గంగా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా గట్టిగా కోవూరు, కడుపాడు, కోతిరెడ్డిపాడు ఈ 3 గ్రామాలు కలిపి ఒక మున్సిపాలిటీ చేయాలా. చాలా దాదాపు 75,000 మంది ప్రజలు ఉన్నారు. తప్పనిసరిగా ఇది చేయాలని చెప్పి నేను అసెంబ్లీలో కూడా చాలా బాగా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. బహుశా అది కూడా ఈ ఎలక్షన్ లోపల అమలు అవుతాయి కాదనేది కూడా. ఎందుకంటే ప్రభుత్వం రిక్రూట్మెంట్ ఎన్నో ఉంటాయి. ఒక పంచాయతీ నుంచి ఒక మున్సిపాలిటీ స్థాయికి పెడతామన్నప్పుడు జిల్లా కలెక్టర్ వారికి అనుమతి, అదే డిపిఓ గారి అనుమతి, మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి మన స్టేట్ గవర్నమెంట్లో మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు వీళ్ళంతా అసెంబ్లీలో ఆమోదించారు. ఆ ప్రతిపాదన మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మున్సిపాలిటీ అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు రానంటే మున్సిపాలిటీ అయిన ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు మున్సిపాలిటీలకు వస్తాయి. పంచాయతీల కన్నా ఎక్కువ మున్సిపాలిటీలకు వస్తే బాగా డెవలప్ చేసుకోవచ్చు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం. దానికి మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గట్టిగా కృషి చేస్తున్నారు. బహుశా అది కానీ ఎందుకంటే ఈసారి అంతా కూడా పంచాయతీ వార్డు మెంబర్లు కాకుండా అందరు కౌన్సిలర్లుగా మళ్ళీ అందరూ ఏడే కూర్చొని అప్పుడు ఈ బిల్డింగ్ కూడా ఉండదు. ఏదైనా మంచి బిల్డింగ్లు అందరూ కూర్చొని సామరస్యంగా కేవలం ప్రజల సమస్యల మీద అదే కష్టపూర్తి దూరాలు లేకుండా అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా వచ్చాము. మున్సిపాలిటీ అంటే మన రాజకీయాలు సింబల్ వచ్చేస్తాయి. అప్పుడు సైకిళ్ళు, ఫ్యాన్లు, కమలపులు, గ్లాసులు ఇలా చుట్టూ పడవలు ఏదో వచ్చేస్తాయి. ఇప్పుడే వాస్తవంగా ఏంటంటే పార్టీలకు అతీతంగానే పంచాయతీలు. రేపు మటుకు మున్సిపాలిటీ అయితే మళ్ళీ ఎవరు పార్టీ గుర్తున్నది, ఏ పార్టీ తరఫున మనం ప్రజల్లో పనులు బాగా చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకునేదానికి మళ్ళీ కార్పొరేషన్ మున్సిపాలిటీ అయితే మీరు అందరూ కూడా మళ్ళీ కౌన్సిలర్గా కావాలని చెప్పి కోరుకుంటూ కావాలని పడుతుంది. ఈరోజు కోవూరు గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. కోవూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మా ఈ కార్యక్రమాన్ని కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి హాల్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సభ్యులందరూ కూడా ఒకే మాట మీద వీటిని తీర్మానాలు పాస్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి 20 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులను కూడా ఈరోజు వార్డు సభ్యులందరితో కూడా వివరించుకోవడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా శాసనసభ్యుల వారు గ్రామ పంచాయతీకి ఏ విధంగా సహకరిస్తున్నారో వాటిలన్నింటినీ కూలంకుషంగా చర్చించి భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో కోవూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి నిన్న మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మా ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా 20 వార్డులు, దాదాపుగా 40,000 మంది జనాభా కలిగినటువంటి కోవూరు గ్రామ పంచాయతీని పక్కనే ఉండేటువంటి పడుగుపాడు, పోతిరెడ్డిపాలెం గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా ప్రకటించుకోవడం జరిగింది. త్వరలోనే ఇది పూర్తవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏ రోజైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా అభివృద్ధి పనులు అనేది నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న కట్టినటువంటి పీటర్స్ కెనాల్ మీద బ్రిడ్జి దగ్గర నుంచి కాలువలు ఏ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా పూడికలు తీస్తూనే ఉన్నాం. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధులతోటే, 15th ఫైనాన్స్ నిధులతోటే ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో వాటిలన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యటించినటువంటి మా ఎమ్మెల్యే గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం.
కాలువలు అవసరమైతే కాలువలు ఉన్న చోట సిమెంట్ రోడ్లు అవసరమైతే సిమెంట్ రోడ్లు కావచ్చు, వీటిలన్నిటిని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. అందుకు సహకరించినటువంటి మా వార్డు సభ్యులకి, అదేవిధంగా కోవూరు గ్రామ పంచాయతీ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కోవూరు మున్సిపాలిటీ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి, మొన్న మీరు గమనించినట్లయితే బజార్లో చూస్తూనే ఉన్నాం, ఎక్స్పాన్షన్ అనేది త్వరలో జరగబోతుంది. అన్నా క్యాంటీన్ ముందు ఒక పెట్రోల్ బంకు, తర్వాత అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి భవనం, ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి చేపట్టేదానికి కోవూరు ప్రజానికం, అదేవిధంగా మా పంచాయతీకి సంబంధించిన వార్డు సభ్యులు, కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు పూర్తి స్థాయిలో ముందుంటున్నారు. మా అందరికంటే ముందుగా కేవలం అభివృద్ధి అనేది లక్ష్యంగా పెట్టుకొని, సేవే మార్గంగా వచ్చి అభివృద్ధి అనేది లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా గ్రామ పంచాయతీ నుంచి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మేము పనిచేసినటువంటి దాన్ని అందరూ కూడా ప్రజలకు చూపించేటువంటి విధానం మీదైతే ఉందో మీ మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత రోజుల్లో మాకు మళ్ళీ అవకాశం కానీ వచ్చిందని అంటే ఇదే విధంగా పబ్లిక్ లైఫ్లో ఉంటూనే మళ్ళీ పోటీ చేసి ప్రజలకు సేవ కల్పించేదానికి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సభ్య సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చర్చించి అవన్నీ ఆమోదించడం జరిగింది. దాదాపు మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నికై 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి కోవూరు గ్రామ ప్రజలందరికీ కూడా, మా 20వ వార్డు సభ్యులను గెలిపించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాళ్ళు మమ్మల్ని గెలిపించిన దాన్ని వమ్ము చేయకుండా మా చేతనైనంత వరకు ఇటీవల మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గ్రామంలో పర్యటించినప్పుడు ఎక్కడైతే ఇబ్బందులుగా ఉన్నాయో ప్రజలకి, రోడ్లు కానీ కాలువలు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆమె ఆమోదం తెలపడం, ఆమె ఆమోదం తెలిపిన వెంటనే మేము పంచాయతీలో తీర్మానం చేసి ఆ యొక్క రోడ్లు కాలువలు నిర్మించడం ఆయా వార్డుల్లో జరిగింది. దీనికంత కారణం కూడా ఏంటంటే మా కోవూరు ప్రజలు మమ్మల్ని అందరినీ ఆదరించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో పంచాయతీ కార్యదర్శులు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, మండల అభివృద్ధి అధికారి కానీ, ఈఓపీఆర్డీ గారు కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ 5 సంవత్సరాలు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Please subscribe SS News AP.